ఇజ్జత్ మొత్తం పోయింది. మన రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి, ఆయన మాట్లాడిన మాటకి ఇజ్జత్ మొత్తం పోయింది. ఇజ్జత్ మొత్తం పోయింది. ఇంకా కాంగ్రెస్ ని ఎవరు నమ్ముతాడు? ప్రతిపక్ష పోళ్ళు విమర్శకులే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమంటున్నారో ఒకసారి ఇక్కడ చూడండి. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఇజ్జత్ మొత్తం పోయింది. మన రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి, ఆయన మాట్లాడిన మాటకి ఇజ్జత్ మొత్తం పోయింది. ఇజ్జత్ మొత్తం పోయింది. ఇంకా కాంగ్రెస్ ని ఎవరు నమ్ముతాడు? సీఎం ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు? ఆ హోదాలో ఉండి ఇట్లా మాట్లాడొచ్చునా? అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి? అప్పు ఉడతలేదనడంలో తప్పు లేదు, కానీ దొంగల లెక్క చూస్తున్నారని ఎట్లా అంటాడు? ఆ మాటల అర్థము పాలన చేతగానట్టే కదా. ప్రజల్లో కూడా పల్చనైపోతున్నాం. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే కష్టం. రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్లు, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏమంటున్నారు? ఇటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రజల నుంచి వస్తున్న డిమాండే కాదు, సొంత పార్టీ వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఇజ్జత్ మొత్తం పోయింది, ఇజ్జత్ మొత్తం తీసినావు నువ్వు, ఇట్లయితే కష్టము, ఈ రకంగా నువ్వు మాట్లాడితే కష్టము. అసలు ఈయన ఇంటెన్షన్ ఏంది? ఇప్పుడు ఇట్లా మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎవడు నమ్ముతాడు? తెలంగాణలో కాదు, దేశంలో కూడా ఎవడన్నా నమ్ముతాడా? ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఓన్లీ తెలంగాణకే పరిమితం అయితేయా? నేషనల్ మీడియా చూపిస్తలేదా? ఈయన భాగవతం మొత్తం నేషనల్ మీడియా కూడా చూపిస్తుంది కదా. ఇగో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడిండు అని. దేశం మొత్తంలో కాంగ్రెస్ ఇజ్జత్ పోతుంది, పోయింది ఆల్రెడీ. ఈయన గతంలోనే అదానితో సంబంధాలు పెట్టుకొని రాహుల్ గాంధీకి తలకాయ లేపుకోకుండా చేసిండు, ఆడ తలెత్తకుండా చేసిండు. సో ఇప్పుడు ఇట్లా మాట్లాడి ఇప్పుడు కూడా అలాగనే చేస్తున్నాడు. నమ్మి నానబోస్తే పుచ్చి బూర్లైనట్టుగా నమ్మిలకు అధికారం ఇస్తే మొత్తం ఆగం పంచకంతం చేసి కూర్చున్నారు అన్నమాట. ఇది ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి వస్తున్న డిమాండే కాదు, సొంత పార్టీలో కూడా ఈ పార్టీ సీనియర్లు అందరూ కూడా రేవంత్ మాట్లాడిన తీరు పైన అసంతృప్తితో ఉన్నారు. ఇది వాస్తవము, ఇది జరుగుతున్నటువంటి వ్యవహారము. అసలు ఇంటెన్షన్ ఏంటి నేను చెప్తా. ఇప్పుడు ఇంటెన్షన్ ఏంది? కాంగ్రెస్ పార్టీని ఎంత వీలైతే అంత బర్బాద్ చేయాలి. కాంగ్రెస్ పార్టీని ఎంత వీలైతే అంత బర్బాద్ చేయాలి. ఈయన ఈ ఒక్కసారి ఇంకా ముఖ్యమంత్రిగా ఉండేది, మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళా ఈయన కుర్చీలో కూర్చునేది లేదు. కానీ ఆయనకు మాత్రం ఒక పదవి మాత్రం ఉంటుంది. అసలు రేవంత్ రెడ్డి టార్గెట్ ఏం తెలుసా? కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. రాహుల్ గాంధీకి కానీ, సిడబ్ల్యూసీకి కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ రేవంత్ రెడ్డిని మార్చేసి ఇంకొక సీఎంను కూర్చోబెట్టే దమ్ము, ధైర్యం లేదు వాళ్ళకి. ఒకవేళ ఆయనను మారిస్తే ఏమైతుంది? పార్టీ ఎంత అతలాకుతలం అయిపోతుంది. ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి మోడీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన మీడియా కానీ ఏ రకంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది రాష్ట్రంలో, ఏ రకంగా కుట్రలు పంతారో తెలుసు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ముట్టుకుంటలేదు. ఒకవేళ ఆయన మారిస్తే మొత్తం ఆగం అవుతుంది. అందుకనే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎట్లా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. ఎందుకంటే నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తుంది. ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇస్తుంది, ప్రజలను నమ్మిస్తుంది. ఇచ్చిన హామీలల్లా 1% కూడా మనం నెరవేర్చకపోతుంది. 100 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకపోతుంది. 420 హామీలు ఇచ్చి 4 హామీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకపోతుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రజల దగ్గరికి మళ్ళా కాంగ్రెస్ గుర్తుతో పోతే గెలవం మనం. కాబట్టి మనకు అధికారం ఇచ్చారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఎట్లడో అట్లా ఉండాలి, ఏదో ఒక రకంగా అయిపోగొట్టుకోవాలి. ఇది అయిపోయినాక నాకున్నటువంటి రాజకీయ విశ్లేషణ అవగాహనతో చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు ఆఫ్టర్ 5 years. అయితే ఆయన బీజేపీలోకి పోతాడు, లేకపోతే ఒక సొంత దుకాణం పెట్టుకుంటాడు. బీజేపీలోకి పోయి ఏ రాజ్యసభనో అదో తీసుకొని ఓ కేంద్ర మంత్రో లేకపోతే ఇంకేదో అయ్యి నిమ్మలంగా ఆయన కేసుల నుంచి, ఆయన ఆస్తులను కాపాడుకోవడం కోసం చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేసుకొని కూర్చున్నాడు ఆయన. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తల్లి సోనియా, ఇవన్నీ ఉట్టి ముచ్చట్లే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకొక 3 ఏళ్ళు దాన్ని భరించాలి కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీని ఎంత బర్బాద్ చేయాలో అంత బర్బాద్ చేస్తా ఉన్నాడు. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ప్రజలు భయపడే స్థితికి తీసుకొస్తా ఉన్నాడు. కాంగ్రెస్ అన్ని చెయ్యి గుర్తు చూడంగానే దాని వైపు తిరిగి చూడకుండా చేసే పరిస్థితి చేసిపోతా ఉన్నాడు. బీజేపీకి స్కోప్ ఇస్తా ఉన్నాడు. బీజేపీ బలపడడం కోసము శతవిధాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఆయన సీఎం అయినాక 8 మంది ఎంపీలను గెలిపించిండు. బరాబర్ గెలిపించింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది కాబట్టి 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచిరు. ఇలా కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయింది కాబట్టి ఈ వ్యవహారం నడిచింది.
సో ఇట్లా కాంగ్రెస్ బలపడడం కోసము శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చేస్తా ఉన్నాడు? రేపన్నాడు ఆయన దీపం అదే కాబట్టి. ఆయన రేపు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఇందులోకే పోవాలి. అందుకే అదానితోటి సంబంధాలు, మోడీతోటి సంబంధాలు, ఇక్కడ బండి సంజయ్ రేవంత్ రెడ్డితో సంబంధాలు, మన ఇద్దరం కలిసిమెలిసి ఉండాలి, విమర్శలు చేసుకోవద్దు, అందరం మంచిగానే ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోడెద్దుల లెక్క ముంగలుకోవాలి. ఈ జోడెద్దుల కాన్సెప్ట్ మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడకపోయా బీజేపీ వాళ్ళు? ఎందుకో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ప్రధాన శత్రువు అయినటువంటి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్లు జోడెద్దుల లెక్క పోవాలని ఎట్లా అనుకుంటున్నాయి? సో ఇదంతా ఒక రాజకీయ కుట్ర. ఇది కేవలం రేవంత్ రెడ్డిని బీజేపీలో రేపో మాపో చేర్చుకోవడం కోసం చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. బీజేపీని బలపరుస్తూ, బీజేపీని బలంగా చేస్తూ కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఇక కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు వాళ్ళ కుర్చీలు వాళ్ళు సరి చేసుకోనిక, వాళ్ళ పైజామాలు వాళ్ళు సరి చేసుకోనికనే వాళ్ళకి సమయం సరిపోతలేదు. వాళ్ళకి ఇప్పుడు సోకులు అన్నిక టైం లేదు. హెలికాప్టర్లో తిరగాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, అందిన కాడికి దోసుకోవాలి. ఆల్రెడీ 2 ఏళ్ళు దగ్గర పడ్డది, ఇంకా 3 ఏళ్ళే ఉన్నది, ఇంకేం తిన్నా మనం ఇంకా 2 ఏళ్ళే తినాలి. సో కాబట్టి ఆ కార్యక్రమంలోనే ఈ సీనియర్లు ఈ బ్యాచ్ అంతా కూడా ఉన్నది. ఆ పదవుల కోసం కొంతమంది పైరవీలు చేసుకోవడం. కానీ రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తూనే ఉన్నాడు. రేపో మాపో అది జరగబోతా ఉంది. సో కాబట్టి ఇట్లా రేవంత్ రెడ్డి మంచి ప్లాన్తో ఉన్నారు. అందుకే సీనియర్లు మొత్తం ఇప్పటికి ఇంకా ఆలోచిస్తా ఉన్నారు, కానీ ఏం చేయలేకపోతా ఉన్నారు ఆయన. ఇగో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు ప్రతిపక్షాలు, మరొక వైపు ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. అటు సొంత పార్టీలోనూ ఈ మాటలు కుంపటిలా మారాయి. సో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తనను దొంగలా చూస్తున్నారని చెప్పడంతో పార్టీ ఇజ్జత్ పోయిందని సీనియర్లు గుస్సా అవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన మాటల్లో అంతరార్థం ఏంటని చర్చించుకుంటున్నారు. పార్టీని ఇలా ఎందుకు బజారున పడేస్తున్నారని, దీని వెనుక మరేదైనా కారణం ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇప్పటికైనా మారకపోతే కష్టం అంటున్నారు, కానీ ఆయన మారేటట్టు కొడతలేడు. ఆ అంగీకి ముడేసుకోవడు, అట్లా ఏదో బిత్తిరి చూసుడు, ఇవన్నీ కూడా ఏం మారేటట్టుకైతే కనపడతలేవు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారికి చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి సృష్టించింది, ఇటు ప్రతిపక్షానికి ఒక బలమైనటువంటి అస్త్రం లెక్క కూడా కనపడింది.